ఉప్పెన క్లైమాక్సే నీకు అంటూ కొందరు కామాంధ్రులను తిట్టడం మనం వినే ఉంటాం. ఎగ్జాక్ట్గా అలాంటి ఘటనే ఒకటి మీకు చూపిస్తా. ఆ సినిమా చూసి ఈమెకు కానీ ఈ ఐడియా వచ్చిందా, లేక ఆ ఫ్రస్ట్రేషనే అలాంటిదా తెలియాలంటే మీరు ఈ స్టోరీ చూసి తీరాల్సిందే. వేస్ట్ ఫెలో ఆఫ్ ఎంటైర్ అనంతపూరే కాదు, మోస్ట్ వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియాగా వీడికో బిరుదిచ్చి పడేయాలి. ఎందుకంటారా? అయితే మీకు అసలు కథ చెప్తా వినండి. ఈడున్నాడే ఈడి పేరు సురేష్ అంటారులేండి. ఇప్పుడు ఇది కాదు మ్యాటర్. అనంతపూర్ 1 టౌన్ పరిధిలో డ్రైవర్స్ కాలనీలో ఉంటాడు ఈ బద్మాష్ గాడు. లోకల్గా ఉండే ఓ లేడీతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు. ఇవాళ రేపు ఇట్లాంటి ఇలాకత మఫ్లియాలు నడుస్తూనే ఉన్నాయి, కామనలే అనుకున్నారంతా. కట్ చేస్తే ఇతడో ఘాతుకానికి పాల్పడ్డాడు. అదెలాంటిదంటే, తాను ఎవరితో అయితే సంబంధం పెట్టుకున్నాడో ఆ మహిళ కూతురుపైనే కన్నేశాడు. ఈ విషయం తన తల్లికి చెప్పుకొని బాధపడిందా అమ్మాయి. ఈ మ్యాటర్ ఎప్పుడైతే ఆమె చెవిన పడిందో కుత్తలాడిపోయింది. ఒళ్ళంతా పూనకాలొచ్చినట్లు ఊగిపోయింది. అంతేకాదు, వీడికైతే ఒక గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని గట్టిగా ఫిక్స్ అయింది. అదును కోసం ఎదురు చూసింది. ఇంతలో ఉప్పెన సినిమా చూసిందో ఏమో, అందులోని రాయనంకి వచ్చినట్టు ఒక ఐడియా వచ్చింది. అలా చేస్తే ఒక పనైపోద్దని అనుకోవడమే కాదు, చేసి చూపించింది ఆ మహిళ. కాళ్ళు చేతులు కదలకుండా కట్టిపడేసింది. ఆపై కోపంతో ఊగిపోతూ, నేనే నీకు ఎక్కువ అనుకుంటే నా కూతురు కావాల్సి వచ్చిందిరా కూతురు అంటూ అతడి సఫా చేసేసింది. దీంతో అరుపులు కేకలు వేస్తూ గిలగిలా తన్నుకున్నాడు సురేష్. అతన్ని గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇతడి పరిస్థితి ఏంటో మీరు చూస్తున్నారు కదా. సమాచారం అందుకున్న అనంతపురం 1 టౌన్ పోలీసులు స్పాట్కు చేరుకొని ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు స్పీడప్ చేశారు. ఈ వార్త దావానంలా అనంతపురం మొత్తం పాకింది. అంతేకాదు, 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇదిగో ఇలా అందరికీ తెలిసింది. ఏది ఏమైనా ఈ విషయంలో మాత్రం ఈమె చేసిన పనికి క్లాప్స్ కొట్టాల్సిందేనంటున్నారు ఆ ప్రాంతవాసులు.